మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, బంగారం ధరలు మనం చాలా వీడియోస్ చేస్తున్నాము. రోజు రోజుకి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. అంటే 60 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా, లేదా 1,00,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఎందుకు తగ్గడం పెరగడం అనేది ఈ బంగారంలో చూస్తూ ఉంటాం మనం. మనకి కొన్ని డిపార్ట్మెంట్లో మోసపోతుంటారు కొంతమంది. మోసపోయిన వాళ్ళు ఉండడం మోసం చేస్తూనే ఉంటారు. సో గోల్డ్ కొనే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా పెరుగుతుంది. సో గోల్డ్ పెరగడం అనేది తాత్కాలికం, తగ్గడం అనేది పెరగడం అనేది కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు అనాలిసిస్ చూసుకుంటే 1995 2000 రేంజ్లో కొద్ది తగ్గింది. మరి దాని తర్వాత కరోనా టైంలో తగ్గింది. మిగతా రోజులు అన్ని చూస్తే కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది. ఎక్కువ అప్రిషియేషన్ ఉండకపోయినా గ్రోతే ఉంటుంది. బట్ ఇప్పుడు లాస్ట్ 10 రోజుల్లో చూసుకుంటే మీరు ఫస్ట్ 7-8 డేస్ కొద్దిగా 4,000-5,000 తగ్గింది ఓవరాల్గా, బోత్ 24 క్యారెట్ అండ్ 22. బట్ ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ కనుక చూసుకుంటే కనుక 50-100 రూపాయలు మారుతుంది పెద్ద. అండ్ ఫ్యూచర్లో పెరిగే అవకాశం, తగ్గడం అంటే నాకు తెలిసి 60-61 దాకా రావచ్చు ఓవరాల్గా. బట్ తర్వాత మాత్రం 1 lakh దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో గోల్డ్ ఎందుకంటే పసుపు పచ్చతనం, పచ్చ బంగారం అంటే ఏమవుతుంది, అందరికీ ఇష్టం. ఎస్పెషల్లీ లేడీస్, ఇండియన్ ట్రెడిషన్లో సౌత్ ఇండియాలో బంగారం అనేది వెరీ ఇంపార్టెంట్ అసెట్. ఎందుకు వేసుకోవడానికి పనిచేస్తుంది, క్యాష్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో రెండు ఉపయోగం అన్నమాట. దానివల్ల గోల్డ్కి అంటే డిమాండ్ మారుతుంటుంది. రేటు ఇప్పుడు డౌన్స్ బంగారం యూఎస్లో డాలర్స్లో ఉంటుంది. ఒకప్పుడు 2,700 2,800 దాకా వెళ్ళింది. ఇది 2,600 2,500కి వచ్చే దాఖలు ఉన్నాయి. హౌస్ రేట్ తగ్గినప్పుడు ఇక్కడ ఇండియాలో రేట్ తగ్గుతుంది. అక్కడ పెరిగితే $3,000 ఒక ఔన్స్ అవ్వచ్చు. సో అయినప్పుడు రెండింటికి కంపారిజన్ చూసుకుంటే పెరిగినట్టే ఉంటుంది. తగ్గింది కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. చాలామంది తగ్గిందని కొనుక్కోకూడదు. మీకు అవసరం ఉంటే కొనుక్కోమని చెప్తాను. కొనుక్కున్నది కూడా 24, చాలామంది అడుగుతున్నారు 24 క్యారెట్ కొనాలా 22 క్యారెట్ కొనాలా అంటే మీ రిక్వైర్మెంట్ అండి. 24 క్యారెట్ కొనుక్కుంటే గోల్డ్ ముద్ద ఉంటుంది, ఒక బిస్కెట్, ఒక గ్రామ్ కాయిన్స్ ఉంటుంది. మీరు ఇమీడియట్గా ఏం చేసుకో, ఆర్నమెంట్ అయితే వాడుకోవచ్చు. మీరు గోల్డ్ బిస్కెట్ని వాడుకోలేరు కదా. గోల్డ్ కొనుక్కొని ఎసెట్ ప్రతి ఫ్యామిలీకి కూడా నాకు తెలిసి 1/2 kg నుండి 1 kg గోల్డ్ ఉండాలంటే సంపాదించుకోవాలి లైఫ్లో బిఫోర్ యూ రిటైర్. ఎందుకంటే రేపు పొద్దున మనుషులకి పెట్టిన రోగాలు కానీ, డిసీజులు కానీ, లేదా పెళ్లి కానీ, కాలేజ్ ఇంజనీరింగ్ అమెరికాకి పంపించడం కానీ, ఇవన్నీ చూసుకుంటే డబ్బులు ఉండాలి. రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే యూఆర్ నాట్ గ్యారెంటెడ్. రియల్ ఎస్టేట్ వస్తే కూడా టైం పడుతుంది. ఇమీడియట్ ఓవర్ నైట్ సీట్ వచ్చిందంటే 1 week టైం ఇస్తాడు. 1 weekలో మీరు అరేంజ్ చేసుకోవాలి. అదే గోల్డ్ నెక్స్ట్ మినిట్ వచ్చేస్తాం, మీరు లిక్విడిటీ చేసుకోవచ్చు. అది బెనిఫిట్. అందుకని ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ప్లానర్ అందరూ ఏం చెప్తారంటే జనరల్గా మినిమం 1/2 kg 2 kg వీలైతే, ఎంత వీలేదు 1/2 kg 5 తులాలు 10 ఎంత అవుతుంది. ఎందుకంటే తులం ఇప్పుడు 80,000 అంటున్నాం, 70,000 అంటున్నాం. 80,000 అంటే 10 తులాలు అంటే 8 లక్షలు. అదే ఒక 50 తులాలు అనుకోండి, ఇంటూ వేసుకోండి. సో 40 lakhs 50 lakhs అయిపోతుంది. ఆ ఎస్టేట్ ఉంటే మంచిది. అండ్ ఆర్నమెంట్ రూపంలో ఎందుకంటే మీరు వాడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అది ఎంజాయ్ చేయొచ్చు. పెట్టుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. అండ్ గోల్డ్లో పర్సంటేజ్ కొంచెం తక్కువ కంపేర్ టు మీ కమర్షియల్ పర్సనల్ లోన్స్ చూసుకుంటే లోన్ ఈజ్ గుడ్. అండ్ లోన్స్ కూడా మనం లాస్ట్ టైం చెప్పాం, ఓన్లీ ఒకసారి రిపీట్ చేద్దాం. లోన్లో ఏంటంటే ఒక 5 years బ్యాక్ లోన్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు రేట్ ఎంత ఉండేది, 40,000 50,000 40-45 ఉండేది. ఇప్పుడు ఎంత అయింది, 80,000 దాకా వెళ్ళింది, 82,000 దాకా వెళ్ళింది. 40,000 అప్పుడు మనం 50% లోన్ తీసుకున్నాం అనుకోండి, అంటే 100% ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు. సో 50% తీసుకుంటే ఎంత వస్తుంది మనకి, 20,000 22,000 ఇస్తాడు. ఇప్పుడు ఆ 40,000 కాస్త 80,000 అయిపోయింది, 75-80,000 అయింది. అంటే ఇందులో 50% అంటే 40,000 కదా, అక్కడ 20 lakhs ఇంకా టాప్అప్ లోన్. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు, టార్గెట్స్ ఉంటాయి. ఆర్బీఐ విల్ గివ్ టార్గెట్స్. ఆ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ఇబ్బంది పడతారు. టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏం చేస్తున్నారంటే టాప్అప్ లోన్ అని ఇస్తున్నారు. టాప్అప్ లోన్ అంటే ఇచ్చిన లోన్ కట్టకుండా మళ్ళీ సెకండ్ లోన్ ఇవ్వడం. ఎందుకు, వాళ్ళకి రీజన్ ఉంది. వాళ్ళు పెట్టినప్పుడు 40,000 50,000 ఉంది, ఈరోజు 80,000 ఉంది. సో 40,000 50,000 50% వేరు, 80,000లో 50% వేరు. సో ఆ గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ని కూడా కవర్ చేసి ఫస్ట్ లోన్ అయితే తీర్చుకుంటారు. రెండో లోన్ ఆర్బీఐ అందుకే కొరడా చేసింది మొన్న, అలా ఇవ్వకూడదు. ఫస్ట్ లోన్ రికవర్ చేసి ఇవ్వండి, నెక్స్ట్ 3 months ఆపేయమన్నారు. ఇలాంటివన్నీ టాప్అప్ లోన్ ఇవ్వకూడదు. ఎంత అయితే తీసుకున్నా మొత్తం కట్టేసిన తర్వాత తీసుకోవాలి. ఈ టైంలో గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రెండు ప్రో అండ్ కాన్. మీ పరిస్థితి బట్టి, మీ దగ్గర స్పేర్ మనీ ఉందా, అప్పు చేసుకుంటాను ఇంపార్టెంట్, పెళ్ళి ఉందా, ఏదైనా ఫంక్షన్ ఉందా అనేది చూసుకోవాలి. కూతురికి ఇవ్వడం వేరు, కోడలికి ఇవ్వడం. కోడలు తెచ్చుకుంటారు, కూతురు ఇవ్వాలి మనం. సో మన రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ వీడియోలో మాట్లాడడం ఒకసారి, మనం ఎప్పుడో 3-4 months బ్యాక్ ఒక వీడియో చేసాం.
ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఒకే దాంట్లో పెట్టద్దు. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే ప్రాబబ్ ఉంది ఇంగ్లీష్లో. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఏమవుతుంది, సపోజ్ మీరు ఒక 4 డజన్ ఎగ్స్ తీసుకున్నారు, మీ బాబుకి తెమ్మన్నాడు, రోడ్డు నుంచి వదిలేసాడు బ్యాగ్, ఏమవుతుంది, మొత్తం కొలాప్స్. అదే ఆ 4 డజన్ 4 డిఫరెంట్ బ్యాగ్, ఒక బ్యాగ్ బట్టి 3 బ్యాగులు సేఫ్ ఉంటుంది కదా. సో అదే పాలసీ నేను వాడతాను. నేను ఏం చెప్తానంటే ఇన్వెస్ట్మెంట్ 4-5 రకాలుగా చేసుకోవాలి. ఒకటి ఇంపార్టెంట్ గోల్డ్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఎన్ఎస్సి, నేషనల్ పెన్షన్ స్కీమ్, గోల్డ్ బాండ్స్, ఇవన్నీ ఉన్నాయి. సో 5 డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం బెటర్ ఎవరైనా. ఎందుకంటే ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో షేర్ మార్కెట్ మొత్తం పెట్టనుకోండి, అయితే కుబేడు అవుతావు, లేకపోతే పోతాయి, కుదేలు అయిపోతుంది. ఓడేతాడు కుదేరడం, కుబేరు అవడం. కుబేరుడు అవడం అంత ఈజీ కాదు. సో షేర్ మార్కెట్ వచ్చేసరికి ఏమవుతుందంటే హైలీ వాలటైల్. మీకు నాలెడ్జ్ ఉంటేనే పెట్టాలి షేర్ మార్కెట్లో, నాలెడ్జ్ లేకపోతే కష్టం. ఎందుకంటే మీకు ఎవ్రీ మినిట్ టు మినిట్ చేంజ్ అయిపోతుంది పొజిషన్. ఫ్రైడే ఉన్న పొజిషన్ 5 గంటలకు ఉంది, 6 గంటలకు ఉండదు, మారిపోతుంది. ఆ పొజిషన్లో మీకు పెరగొచ్చు. ఇప్పుడు మన ట్రంప్ ఎలక్షన్స్ విన్ అయిన తర్వాత మొత్తం పడిపోయింది, కొలాప్స్ అయింది. గోల్డ్ డౌన్ అయింది, స్టాక్ మార్కెట్ డౌన్ అయింది, మళ్ళీ తర్వాత కొద్దిగా పుంజుకుంది. సో ఆ కొలాప్స్ అనేది ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది మీకు. గోల్డ్లో అది తక్కువ, రిస్క్ తక్కువ. రియల్ ఎస్టేట్లో కంప్లీట్ రిస్క్ అయితే లేదు, 99% రిస్క్ లేదు, 1-2%. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో గత 50-100 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే కనుక 10 రూపాయలది ₹1,00,000 అయింది. మిగతా ఏ కమోడిటీలో కూడా అవదు. మ్యూచువల్ ఫండ్స్ 8-10%, కొంతమంది 20 అంటారు. కొన్ని కంపెనీలకు వస్తే కొన్ని కంపెనీలకి రావు. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు బంగారం అవసరం లేదా, ఈ 4-5 అంటే రియల్ ఎస్టేట్లో నేను సజెషన్ 30-40% పెట్టుకోవాలి, గోల్డ్లో 20% పెట్టుకోవాలి, స్టాక్లో 10% పెట్టుకోవాలి, మిగతా మ్యూచువల్ ఫండ్స్, ఎల్ఐసి, మెడికల్, హెల్త్ ఇవి ఒక 10%. సో 100%ని అలాగే స్ప్లిట్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే అన్ని విద్యార్థులకి లాభం ఉంటుంది. ఒక దగ్గర పోయినా ఒక దగ్గర వస్తుంది. 4 రాళ్ళు ఇస్తే ఒక మామిడికాయ పడుతుంది, 4 రాళ్ళు తగలవు కదా. ఇక తగిలితే ఏదైనా ఒకదానిగా ఎఫెక్ట్ అయినా గోల్డ్ అవ్వచ్చు. గోల్డ్ సడన్గా తగ్గుతుంది ఎవరు అనుకోలేదు, అంత పెరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు, తగ్గుతుందని కూడా ఎవరు అనుకోలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్కి కానీ, బయ్యర్కి కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చక్కగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారు, అట్లా ఆడిట్ అకౌంట్, చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు, వీళ్ళు గైడ్ చేస్తారు. కొన్ని ట్యాక్స్ రిబేట్లు వస్తాయి. ఆ రిబేట్ కూడా ఇప్పుడు హౌస్ లోన్ తీసుకున్నాను అనుకోండి, రిబేట్ వస్తుంది. సంవత్సరానికి 2.5 lakhs అంతా ఎగ్జాంపుల్ మీరు కట్టిన దాన్ని మాఫీ చేస్తాను మీకు. అట్లా కొన్ని అట్లా రియల్ ఎస్టేట్ అమ్ముకున్న క్యాపిటల్ గెయిన్స్ మళ్ళీ సేమ్ రెసిడెన్షియల్లో పెడితే మళ్ళీ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కొనకపోతే కనుక యూ హ్యావ్ టు పే ది ట్యాక్స్. ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఈ ఇన్వెస్ట్మెంట్ 4-5 రకాల్లో పెట్టుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.